మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ అన్వేష్ చిక్కుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అతనికి సంబంధించి కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా చాలా మంది కూడా హిందూ దేవతలను అవమానించినందుకు గాను అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలు స్టేషన్స్ లో కూడా అతనిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా పంజగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేసింది కరాటే కళ్యాణి. పంజగుట్ట పిఎస్ నుంచి అన్వేష్ కు నోటీసులు కూడా పంపించిన పరిస్థితి. ఖమ్మం అర్బన్ పిఎస్ లోను మరో కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 352, 79, 299 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అన్వేష్ కి ఇప్పటికే పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు. అన్వేష్ ను దేశ ద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అన్వేష్ పై ఆరోపణలు జరుగుతున్నాయి. పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. మతాలను కించపరిచే విధంగా మాట్లాడడం కూడా ఆయనకు ఒక మైనస్ గా ఉందనే చెప్పాలి. ఉద్దేశపూర్వకంగానే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కూడా అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు అంటూ కూడా అసభ్య పదజాలంతో దూషించాడు అంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు హైదరాబాద్, విశాఖ, ఖమ్మంకు సంబంధించిన పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు అందాయి. దీంతో పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు పోలీసులు. హిందూ దేవతలను దూషించినందుకు గాను అన్వేష్ పై ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా కరాటే కళ్యాణి పంచగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అతనికి నోటీసులు ఇచ్చే విధంగా కూడా పోలీసులు అయితే కసరత్తు చేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ చెప్పండి, నా అన్వేష్ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో అవి తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. అతను వీడియో వెంట వీడియో రిలీజ్ చేసి తన అసభ్య పదజాలంతో ఇంకా కూడా హిందూ సమాజాన్ని తలదించుకునే విధంగా కావచ్చు, దేశాన్ని కించపరిచే విధంగా కావచ్చు, అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అతనిపై పలు స్టేషన్స్ లో కూడా ఫిర్యాదులు అందిన క్రమంలో తాజాగా పంజగుట్ట పోలీసులు అయితే అతనికి నోటీసులు ఇచ్చే విధంగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే అన్వేష్ కావాలనే దురుద్దేశంతో ఒక కుట్ర కోణంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు. భారతదేశంలో పుట్టి భారతదేశం డబ్బులతోనే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకొని విదేశాలు తిరుగుతూ హిందువులను టార్గెట్ చేసి, హిందువుల దేవులను టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఖచ్చితంగా అతనిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి. అతన్ని ఇండియాకి రప్పించి అతనిపైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పైన పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. హిందూ హిందువులను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు అన్వేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు హిందువులను టార్గెట్ గా చేసుకొని భారతదేశం పరువు తీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఆ కేసు పై ఆమె ఇచ్చిన ఫిర్యాదు పైన పలు సెక్షన్ల కింద అన్వేష్ పై కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా అతనికి నోటీసులు ఇచ్చి, లుకౌట్ నోటీసులు ఇచ్చి అతన్ని ఖచ్చితంగా ఇండియాకు రప్పించే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా ఆయన విదేశాలు తిరుగుతూ ఏదైతే యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారానే అతను విదేశాలు తిరుగుతున్నాడు. అలాంటి తెలుగు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి అన్వేష్ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి హిందువులను టార్గెట్ చేసి వారందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతని పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హిందూ వివాదాస్పద వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఇలాంటి వారి పట్ల, అంటే హిందువుల పట్ల వ్యాఖ్యలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హిందువులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక తెలుగు వాడై ఉంది, తెలుగు సబ్స్క్రైబ్ 2.5 లక్షల మంది సబ్స్క్రైబ్, అంటే 2.5 లక్షల మంది మిలియన్ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల ద్వారానే విదేశాలు తిరుగుతూ అలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హిందువులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి అన్వేష్ పైన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని అతన్ని ఇండియాకి రప్పించి అతని పైన చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తుంది.
సురేష్, మనం చూస్తూ ఉన్నాం అతను దేశానికి సంబంధించి కూడా సంస్కృతి అంటారు, అభివృద్ధి ఎక్కడ ఉందంటూ కూడా నిన్న చేసిన వీడియోలో అటు థాయిలాండ్ ని చూపిస్తూ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి కావచ్చు, ఇతర దేశాలతో కంపేర్ చేస్తూ కూడా ఇండియాని కొంచెం తక్కువ చేసే విధంగా కూడా అన్వేష్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి హిందూ సంఘాలు. మరి ఆ దిశగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పోలీసులకి ఫిర్యాదులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి అన్వేష్ పై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దేశాన్ని తగ్గించి మాట్లాడే ప్రయత్నము అన్వేష్ చేస్తున్నాడు. భారతదేశంలో పుట్టి భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ ద్వారా పూర్తిగా విదేశాలు తిరుగుతున్నటువంటి అన్వేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఖచ్చితంగా అతనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కూడా అతనిపై ఫిర్యాదులు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పైన కేసులు నమోదు చేస్తున్నారు ఫిర్యాదులు చేయడంతో. ప్రస్తుతం అయితే ఆయన ఇండియాని కించపరచడమే కాకుండా హిందువులని టార్గెట్గా చేసుకొని హిందువుల పైన ఎక్కువగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు, వివాదాస్పద వ్యాఖ్యలు. ఎక్కడో విదేశాల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, కానీ ఇండియాకు వచ్చి చేయండి అని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అతనిపైన దేశద్రోహం కింద కేసు పెట్టాలి. అప్పుడే అతని అన్వేష్కి సరైన బుద్ధి వస్తుందని చెప్పేసి కూడా హిందూ సంఘాలు, దేశభక్తులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడే కాదు, అన్వేష్ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను హైలైట్ కావాలన్నా లేదంటే తనకు సంబంధించిన యూట్యూబ్లో ఆ వీడియోలు ఎక్కువ సర్క్యులేట్ కావాలనే దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి హిందూ సంఘాలు, భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా హిందూ దేవుళ్ళని టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశంతో పోలుస్తూ భారతదేశాన్ని కించపరిచే విధంగా, చిన్న చూపు చూసే విధంగా ఆయన మాటలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతనిపైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే పోలీసులకు అందజేస్తున్నారు. వీడియోలు చేశాడో, శివాజీని విమర్శించడం చేసిన వీడియో దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ కూడా అసభ్య పదజాలంతోనే అటు శాపనార్థాలు పెడుతూ కావచ్చు, ఇతరత్ర అశుభ్రమైన పదజాలంతో అతను దూషించడం జరిగింది. మరి మున్ముందు అతను ఇంకో వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా ఈ కేసులకు గాను? లేకపోతే అతను సైలెంట్ అయిపోయి ఏమైనా ఒక మెట్టు దిగి క్షమాపణలు ఆల్రెడీ చెప్పాడు, వాటిని కూడా వక్రీకరిస్తూనే చెప్పడం జరిగింది కాబట్టి తదుపరి అతని యాక్షన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే క్షమాపణలు కాదు, అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది హిందూ దేవుళ్లను, భారతదేశాన్ని టార్గెట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, తర్వాత క్షమాపణలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అతనిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా అన్వేష్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఒక్కొక్కరిని టార్గెట్ చేయడం, వారి పట్ల అన్ని ట్రోల్ చేయడం, అవన్నీ ఆయన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన కావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతనిపైన చట్ట ప్రకారం లీగల్ యాక్షన్ తీసుకుంటే తప్ప అతనిలో మార్పు రాదు. భారతదేశాన్ని కించపరిచే విధంగా అన్వేష్ గతంలో కూడా వ్యాఖ్యలు చేశాడు, భారతదేశాన్ని చిన్న చూపు చూసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు కేసు పెట్టకపోవడం వల్లనే మళ్ళీ ఈసారి రిపీట్ చేశాడని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కేసులు నమోదు చేసి వివాదాల్లో అన్వేష్ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు దేశాన్ని గురించి కావచ్చు, హిందూ దేవతల గురించి కావచ్చు, అతను చేసిన పదజాలం ఏదైతే అతను యూజ్ చేశాడో దానిపై తీవ్ర దుమారమే రేగుతుంది. అటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా అతని ఫోటో దగ్ధం చేస్తూ కావచ్చు, చెప్పుతో అతని ఫోటోలు కొడుతున్నట్టు కూడా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతని అభిమానులు కూడా అతన్ని చిదిరించుకునే విధంగా కూడా అతని క్రెడిబిలిటీ అంతా పడిపోయిందనే చెప్పాలి. మరి ఈ విధంగా కూడా అతని క్రెడిబిలిటీ పడిపోతుంది, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, సబ్స్క్రైబర్స్ పడిపోతున్నారు. కాబట్టి ఇంతటితో అతని చాప్టర్ క్లోజ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన విహారయాత్ర అంటే నేను ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. దేశాలు తిరుగుతూ ఆ దేశాలకు సంబంధించిన వీడియోలు తీస్తూ అవి అప్లోడ్ చేస్తూ అతను సబ్స్క్రైబర్స్, రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ తగ్గుతూ ఉంటారో అలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ రూపంలో చెప్తున్నటువంటి పరిస్థితి. హిందువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్వేష్ ఇది ఒక్కసారి కాదు,
అనేక సార్లు భారతదేశాన్ని టార్గెట్ చేశాడు, హిందువులను టార్గెట్ చేశాడు, వ్యక్తులను టార్గెట్ చేశాడు. ఆయన ఎవరైతే మెయిన్ స్ట్రీమ్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి వ్యవహారంలో టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తుంటాడని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అన్వేష్ని వదలొద్దు, భారతదేశానికి తీసుకొని వచ్చి అతని పైన లీగల్ యాక్షన్ తీసుకుంటే తప్ప అతనిలో మార్పు రాదు. కాబట్టి ఖచ్చితంగా అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలి. అంతే